అందరికీ నమస్కారం. ఒంగోలు జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటికే జనసేనలోకి దాదాపుగా 18 మందికి పైగా కార్పొరేటర్లు టచ్లోకి వచ్చారని చెప్పి జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం ఈరోజు ఆయన మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి 2-3 తప్పితే కార్పొరేటర్లు ఎవరు కూడా వెళ్ళరని చెప్పి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఆ మాటలకు ధీటుగా కూడా ఈరోజు జడా బాలనాగేంద్రం గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ఇప్పటికే ఒక 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ టచ్లోకి వెళ్ళారు, మేయర్తో సహా, డిప్యూటీ మేయర్తో సహా. సో ఇప్పుడు ఒంగోలులో ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తాన్ని కూడా ఈ నెల 5వ తేదీన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి వద్దకు బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా డేట్ ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఒక రోజు అటు ఇటుగా కూడా ఈ నెలలోనే పాటు కార్పొరేటర్లు కూడా చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని కూడా జడా బాలనాగేంద్రం చెప్పడంతో కూడా ఒంగోలులో ఒకసారిగా కార్పొరేటర్లు అందరూ కూడా ఉలికి పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అసలు దీంట్లో వాస్తవం ఎంత అనేది కూడా మనం బూచేపల్లి గారు ఏమన్నారు, జడా బాలనాగేంద్రం గారు ఏమన్నారు ఒకసారి మీరే వినండి. అసలు టీడీపీ పార్టీలో కూటమిలో ఏముందని పోవాలి? అసలు ఒకరో ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నిఘాస్ రాజకీయం చేసేవాళ్ళు, పార్టీని నమ్ముకునే వాళ్ళు, జగన్మోహన్ నమ్ముకునే వాళ్ళు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు. ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది టీడీపీకి వెళ్ళారు, 20 మంది కార్పొరేటర్ల దాకా వెళ్ళారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఒంగోలు నగరంలో కార్పొరేటర్లు వెళ్తున్నారని మీడియా మిత్రులు అడిగిన దానికి ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్తారు తప్పితే మిగతా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారన్నావు. ఎవరున్నారు? నీ ఎమ్మిటి కూర్చున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూటమిలోకి వస్తున్నారు. అది కూడా 4 రోజుల్లో తెలిసిపోతుంది జనసేనలోకి, కూటమిలోకి ఎంతమంది వస్తున్నారనేది. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీరు మీ పార్టీ కార్పొరేటర్ని కాపాడుకోవమని మీరు నాయకులకు చెప్పుకోవాలి, ఒంగోలు నాయకులకు చెప్పుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళని మాట్లాడటం, నిందిలేయటం అనేది కరెక్ట్ కాదు. కార్పొరేటర్లు వీళ్ళు నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా ఉన్నారు. వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా జనసేన పార్టీలో చేరుతున్నారు.